ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన హైదరాబాద్లో ఒక హిడెన్ ఎకలాజికల్ పార్క్ అయిన కచ్చే రాస్తే. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత టైం స్పెండ్ చేయొచ్చు, ఇలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్లో పబ్లిక్ని ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచే అలౌ చేస్తున్నారు. అంతకుముందు వరకు స్కూల్ కిడ్స్కి ఒక అవేర్నెస్ సెంటర్గా ఉండేది. ఇది కేసీఆర్ కాలనీ అన్నారం విలేజ్లో లొకేట్ అయ్యింది. కచ్చే రాస్తే పేరులో ఉన్నట్టే ఈ ప్లేస్కి వెళ్తుంటే మట్టి రోడ్డులతో నేచర్కి చాలా దగ్గరగా ఉండి ఏదో ఒక విలేజ్కి వెళ్తున్నామా అన్నట్లు ఉంది. ఈ లోపలికి ఎంటర్ అవుతుంటూనే ఈ ప్లేస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అలా కార్ పార్క్ చేసుకుని ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ వచ్చి పర్ పర్సన్కి 600. 4.5 years లోపల ఉన్న కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ. టికెట్స్ తీసుకుని స్టాంప్ వేయించుకుని ముందుకు వెళ్తుంటే 2 ఎంట్రీస్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి యానిమల్ ఇంటరాక్షన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేచర్ వాక్. ఈ యానిమల్ ఇంటరాక్షన్ వైపు వస్తే మనకి ఇక్కడ చాలా యానిమల్స్ అయితే కనిపిస్తాయి. వాటిని మనం ముట్టుకోవచ్చు, అలాగే వాటిని ఫీడ్ కూడా చేయవచ్చు. పిల్లలు ఫస్ట్లో వీటిని చూసి కొంచెం భయపడ్డారు, కానీ తర్వాత చాలా ఇష్టంగా అన్నిటికీ ఫీడ్ చేశారు. అలాగే ఇక్కడ ఈము అండ్ ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి. పిల్లలు పెట్టిన ఫీడ్ అవి తీసుకుంటుంటే పిల్లలు చాలా ఆనందపడ్డారు. ఎంత ఉంది హైట్ ఉంది చూసి ఆస్ట్రిచ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాటాయిస్, అలాగే ఫిష్ ఎక్వేరియంస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం పర్షియన్ క్యాట్ని అయితే చూశాను. అది హాయిగా నిద్రపోతుంది. పిల్లలు ఇక్కడ ర్యాబిట్స్తో కూడా కాసేపు టైం స్పెండ్ చేశారు. ఇక్కడ గినీ పిగ్స్ అండ్ టర్కీ కూడా ఉన్నాయి. వాళ్ళ యానిమల్ బుక్లో ఉండే యానిమల్స్ని ఇక్కడ చూసి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే అసలు మరో ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చని గ్రీనరీ, పైగా పక్షుల కిలకిల రాగాలు, మొత్తం వాతావరణం చాలా వండర్ఫుల్గా ఉంది. మా ఫ్యామిలీ అందరికీ ఇదొక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. వాటికి ఫీడ్ చేస్తూ వాటితో సరదాగా గడుపుతూ మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ये अमेरिकन फील्ड्स में होता है. యాజ్ ఎ పేరెంట్గా ఇక్కడ నాకు చాలా సంతోషం వేసింది. మొదట్లో మా పిల్లలు వాటిని పట్టుకోవడానికి భయపడిన తర్వాత వాటిని పట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము విజిట్ చేసిన రోజు కొంతమంది స్కూల్ కిడ్స్ ఫీల్డ్ ట్రిప్ అయితే వచ్చారు. వాళ్ళకి ఇక్కడ స్టాఫ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. टर्की का एक है. दोनों ये फर्स्ट लगा, ये थर्ड लगा, ये 9 years old है. तो
कोई एक 9 years old है। మనం ఇప్పుడు చూస్తుంది ఇగ్వానా. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్పారు. ఇవి పార్షియల్లీ బ్లైండ్, వీటికి పైన ఒక థర్డ్ ఐ ఉంటుంటే అదొక ఫోటో రిసెప్టర్ లాగా పనిచేస్తుంది. మనం కెమెరాలో ఫొటోస్ ఎలా క్లిక్ చేసుకుంటామో ఈ ఇగ్వానా ఎవరన్నా దగ్గరికి వెళ్తే ఫోటో క్లిక్ చేసుకుని రీడ్ చేసుకుంటుందిట. వీటిని పట్టుకోవడానికి భయం ఏమనిపించలేదు, కానీ పట్టుకున్న తర్వాత ఏదో ఒక మెత్తటి స్పాంజీ తగులుతున్న ఫీల్ అయితే వచ్చింది. తర్వాత ధైర్యం చేసి పైథాన్ అయితే పట్టుకున్నాను. నాకు కొద్దిగా భయం అనిపించింది, కానీ అక్కడ స్టాఫ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ యానిమల్ హంగామా అంతా అయిపోయాక నేచర్ వాక్ అయితే వచ్చాం. ఇక్కడ అడుగు పెట్టగానే చుట్టూ కనిపించే గ్రీనరీ, బ్యూటిఫుల్ ప్లాంట్స్, మధ్యలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ లేక్ మొత్తం ఎన్వైర్న్మెంట్ని చాలా కామ్ అండ్ రిఫ్రెషింగ్గా మార్చేశాయి. ఇక్కడ ఎటువంటి సౌండ్స్ లేకుండా ఫ్రెష్ ఎయిర్ని బ్రీత్ చేస్తూ ఈ గ్రీనరీ మధ్యలో వాక్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వాక్ మొత్తం మనతో పాటు ఇక్కడ స్టాఫ్ కూడా వస్తారు. వాళ్ళు మనకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెట్లన్నిటి మధ్యలో ఒక ఉయ్యాలైతే ఉంది. ఇక్కడ ఊగుతుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడ మనకి క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని కూడా ఇక్కడ తినచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ వాళ్ళు ఓన్గా తయారు చేసిన వర్మీ కంపోస్ట్, చిన్న ఎక్వేరియం పాట్స్, అలాగే క్యాప్స్ అండ్ టీషర్ట్ని సెల్ చేస్తున్నారు. నేను ఈ ప్లేస్కి గుర్తుగా ఒక క్యాప్ని అయితే తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్గా మేము ఇక్కడ 5 hours అయితే స్పెండ్ చేసాము. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ ప్లేస్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. ఎస్పెషల్లీ కిడ్స్ హ్యావ్ ఎంజాయ్డ్ ద మోస్ట్. దే రియల్లీ లైక్ దిస్ ప్లేస్. ఇది మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే వెడ్నెస్డే వీక్ ఆఫ్. ఈ వీడియో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.